హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. రీసెంట్గా డిఆర్డిఓ ఇండియన్ నేవీ సీకింగ్ హెలికాప్టర్ నుండి నేవల్ యాంటీషిప్ మిసైల్ షార్ట్ రేంజ్ NASM-SRని సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసింది. 2022లో మొదటిసారి టెస్ట్ చేశాక ఇది మూడో టెస్ట్. ఇలాంటి మిసైల్ టెస్ట్లో ముందు జరిగే వాటిలో ఇంజిన్ పర్ఫార్మెన్స్, కంట్రోల్ మెకానిజంలని చెక్ చేసి తర్వాత కొన్ని అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ని టెస్ట్ చేస్తారు. ఇప్పుడు డిఆర్డిఓ ఈ మిసైల్ కోసం డెవలప్ చేసిన కొన్ని నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీస్ని కూడా టెస్ట్ చేసింది. ఇమేజింగ్ ఇన్ఫ్రారెడ్ సీకర్, మ్యాన్ ఇన్ లూప్ మోడ్, 2-వే డేటా లింక్. ప్రెస్ రిలీజ్లో డిఫెన్స్ మినిస్ట్రీ ఈ మిసైల్ని ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్, అంటే ఇలాంటి మిసైల్ ఇంతకుముందు ఎక్కడా లేదు అని హైలైట్ చేసి చెప్పింది. డిఆర్డిఓ కొన్ని లేటెస్ట్ టెక్నాలజీస్తో ఈ NASM-SRని డెవలప్ చేసింది. ఫస్ట్ మిసైల్ స్పెసిఫికేషన్స్ని చూస్తే ఇది ఒక హెలికాప్టర్ లాంచ్డ్ యాంటీషిప్ మిసైల్. ప్రత్యేకంగా వార్షిప్స్లో ఉండే నేవల్ హెలికాప్టర్స్ కోసం చిన్న సైజుతో డిజైన్ చేసింది. బ్రహ్మోస్ లాంటి హెవీ వెయిట్ మిసైల్స్ని పక్కన పెడితే సాధారణ సబ్సానిక్ యాంటీషిప్ మిసైల్స్ అంటే అమెరికన్ హార్పూన్ కావచ్చు, ఫ్రెంచ్ ఎగ్జోసెట్, రష్యన్ KH-35 ఈ మిసైల్స్ అన్నీ కూడా 600 నుండి 800 కిలోగ్రామ్స్ వెయిట్ ఉంటాయి. అయితే NASM-SR 380 కేజీలే ఉంటుంది. అందులో 100 కేజీలు ఎక్స్ప్లోజివ్స్. ఇక ఈ మిసైల్లో ఉన్న కొన్ని అడ్వాన్స్డ్ టెక్నాలజీస్లోకి వెళ్తే ఫస్ట్ ఇమేజింగ్ ఇన్ఫ్రారెడ్ సీకర్. అమెరికన్ LRASM, ఇజ్రాయలీ సీ బ్రేకర్ ఈ రెండు కూడా టెక్నాలజీ పరంగా ప్రపంచంలో ఉన్న మోస్ట్ అడ్వాన్స్డ్ యాంటీషిప్ మిసైల్స్. ఈ రెండింటిలో కూడా ఇమేజింగ్ ఇన్ఫ్రారెడ్ సీకర్ ఉంటుంది. దీని తర్వాత ఇలాంటి టెక్నాలజీతో వచ్చిన మూడో మిసైలే ఇది. జనరల్గా క్రూజ్ మిసైల్స్ అవి గ్రౌండ్ అటాక్ అయినా ఈ యాంటీషిప్ మిసైల్స్ అయినా సరే వాటిలో RF రేడియో ఫ్రీక్వెన్సీ సీకర్స్ ఉంటాయి, అంటే నోస్లో చిన్న రెడార్స్ ఉంటాయి. కానీ ఈ రెండు కేటగిరీస్లో పనిచేసే విధానం మాత్రానికి కొంచెం తేడా ఉంటుంది. గ్రౌండ్ అటాక్ మిసైల్స్తో దాడి చేయడం కోసం రెకానసెన్స్ ప్లాట్ఫామ్స్ అంటే శాటిలైట్స్, ఎయిర్క్రాఫ్ట్, డ్రోన్లు సింథటిక్ అపర్చర్ రెడార్లతో రెడార్ ఇమేజెస్ని జనరేట్ చేస్తాయి. వాటిలో వేటి మీద దాడి చేయాలో టార్గెట్స్ని ఎంచుకొని ఆ బిల్డింగ్స్ ఇమేజెస్ని మిసైల్లో ఉన్న కంప్యూటర్లో పెడతారు. మిసైల్ ఆ టార్గెట్ ఉన్న ప్లేస్కి వెళ్ళేదాకా శాటిలైట్స్ ఇనర్షియల్ నావిగేషన్ సిస్టమ్సే గైడ్ చేస్తాయి. లొకేషన్కి వెళ్ళాక ఫ్రంట్లో ఉన్న సింథటిక్ అపర్చర్ రెడార్ యాక్టివేట్ అయ్యి వేవ్స్ని పంపి రెడార్ ఇమేజెస్ని సొంతగా జనరేట్ చేసుకుంటుంది. ఆ ఇమేజెస్తో ఆల్రెడీ ఉన్న టార్గెట్ ఇమేజ్ని కంపేర్ చేసుకొని ఐడెంటిఫై చేసుకుంటుంది. ఇలా గ్రౌండ్ అటాక్ మిసైల్స్ అనేవి పనిచేస్తాయి. ఇక యాంటీషిప్ మిసైల్స్లో అయితే ఇలా ఇమేజెస్ని జనరేట్ చేసే సింథటిక్ అపర్చర్ రెడార్స్ ఉండవు. షిప్స్ కదులుతూ ఉంటాయి కాబట్టి యాంటీషిప్ మిసైల్స్లో మిల్లీమీటర్ వేవ్, క్యూ బ్యాండ్ లాంటి సీకర్స్ని వాడతారు. ఇవి టార్గెట్స్ దగ్గరికి వెళ్ళాక రెడార్ వేవ్స్ని పంపుతూ అవి షిప్స్ మీద బౌన్స్ అయ్యి వచ్చేదాన్ని బట్టి ట్రాక్ చేసుకుంటూ వెళ్తాయి. ఎయిర్ డిఫెన్స్ మిసైల్స్ కూడా ఇలానే పనిచేస్తాయి. ఒక క్యారియర్ బ్యాటిల్ గ్రూప్ మీద దాడి చేయాలంటే చాలా షిప్స్ ఉంటాయి కాబట్టి అప్పుడు ఒక్కో దానికి ఒక్కో టార్గెట్ని సెట్ చేస్తారు. సపోజ్ 11 షిప్స్ ఉన్న ఒక గ్రూప్ మీద ఒకేసారి ఒక 30 మిసైల్స్ని ఫైర్ చేశారు. ప్రతి మిసైల్లో ఉన్న రెడార్స్ అన్ని షిప్స్ని గుర్తించి అవి ఉన్న పొజిషన్స్ని క్యాలిక్యులేట్ చేస్తాయి. అయితే ఆపరేటర్స్ వాటిని ఫైర్ చేయడానికి ముందే మధ్యలో ఉన్న పెద్ద షిప్ని ఒక 10 మిసైల్స్, మిగిలిన 10 షిప్స్ని 2 మిసైల్స్ లెక్క హిట్ చేసేలా, అంటే పెద్ద షిప్కి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, వెనుక ఉన్న వాటిని అన్నట్టు ముందే ప్రోగ్రామ్ చేస్తారు. మిసైల్స్ స్కాన్ చేసుకొని అన్ని షిప్స్ ఉన్న పొజిషన్స్ని అర్థం చేసుకున్నాక ముందు చెప్పినట్టే వాటి టార్గెట్స్ వైపుకు వెళ్తాయి. ఇలా ట్రెడిషనల్గా క్రూజ్ మిసైల్స్లో RF సీకర్స్ అనేవి కామన్గా ఉండేవి. అయితే ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్ రెడార్స్ని జామ్ చేయగలవు. మిసైల్స్లో కూడా ఈ జామింగ్ని అధిగమించే టెక్నాలజీ ఉంటుంది. అయితే అసలు ఈ జామింగ్ అనేది పనిచేయకుండా ఇమేజింగ్ ఇన్ఫ్రారెడ్ సెన్సార్ టెక్నాలజీ కూడా వచ్చింది. ఇవి టార్గెట్ నుండి వస్తున్న వేడిని బట్టి హై క్వాలిటీ థర్మల్ ఇమేజెస్ని జనరేట్ చేస్తాయి. ఎలక్ట్రో ఆప్టికల్ కెమెరాస్ అవ్వడం వల్ల జామ్ చేయడం కుదరదు. శాటిలైట్స్, ఎయిర్క్రాఫ్ట్, డ్రోన్లలో ఇలాంటివి కూడా ఉంటాయి. వాటి ఇమేజెస్ ద్వారా ఈ టెక్నాలజీ ఉన్న మిసైల్స్ కూడా టార్గెట్స్ని గుర్తుపడతాయి. స్టోర్మ్ షాడో, స్కాల్ప్, తౌరూస్, JASSM ఇలా కొన్ని అడ్వాన్స్డ్ గ్రౌండ్ అటాక్ మిసైల్స్లో ఈ టెక్నాలజీ ఉంది. అయితే యాంటీషిప్ మిసైల్స్లో LRASM, సీ బ్రేకర్ ఈ రెండింటిలో ఈ టెక్నాలజీ ఉండగా
NASM-SRలో ఇదే టెక్నాలజీని వాడారు. షిప్స్లో కూడా జామ్ చేసే EW సిస్టమ్స్ ఉంటాయి. అలాగే రాడార్ వేవ్స్ని బౌన్స్ చేసి కన్ఫ్యూజ్ చేసేలా డెకాయ్స్ కూడా ఉంటాయి. అయితే ఈ టెక్నాలజీ ద్వారా వాటిని అధిగమించవచ్చు. దీంతోపాటు ఈ మిసైల్లో మ్యాన్ ఇన్ లూప్ టెక్నాలజీ ఉంటుంది. దీనికోసం ఒక 2-వే డేటా లింక్ని సెట్ చేశారు. అంటే ఒకసారి ఫైర్ చేశాక ఇక కంట్రోల్ చేయలేం అనేలా కాకుండా ఒక డ్రోన్ లాగానే కంట్రోల్ చేయొచ్చు. LRASMలో ఈ ఫీచర్ లేదు, కానీ ఇజ్రాయలీ సీ బ్రేకర్ NASM-SRలలో ఇది ఉంది. ఈ ఫీచర్ ఎందుకంటే ఈ రెండు కూడా చిన్న సైజు మిసైల్సే. 400 kgలే వెయిట్ ఉండి 100 kgల ఎక్స్ప్లోజివ్సే ఉంటాయి. అదే పెద్ద సైజు మిసైల్స్ని చూస్తే 300 నుండి 400 kgల వార్ హెడ్ కూడా ఉంటుంది. కాబట్టి చిన్న వార్ హెడ్తో షిప్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేయలేవు. అందుకని షిప్లో ఎక్కడ దాడి చేస్తే బాగా వీక్ అవుతుందో అక్కడ సెలెక్ట్ చేసి దాడి చేయొచ్చు. పైకి ఎత్తుగా ఉండే మాస్ట్ మీదే రాడార్స్, కమ్యూనికేషన్ యాంటెనాస్ ఉన్నాయి. వాటిని నాశనం చేస్తే ఇలా ఎలాంటి మిసైల్స్ను కూడా ఫైర్ చేయలేదు. అలాగే VLS సెల్స్ మీద దాడి చేస్తే ఎక్స్ప్లోజన్తో షిప్లో ఉన్న మిసైల్ వార్హెడ్స్ కూడా ట్రిగర్ అవ్వచ్చు. అలా జరిగితే షిప్ మొత్తం పేలిపోతుంది. ఒకవేళ చిన్న షిప్స్ లేదా బోట్స్ అయితే పూర్తిగా నాశనం చేయగలవు. అయితే ఈ మ్యాన్ ఇన్ లూప్ మోడ్ అనేది ఒక ఆప్షన్ మాత్రమే. రెగ్యులర్ మిసైల్స్లా ముందే టార్గెట్ని సెట్ చేసినా వెళ్ళి దాడి చేయగలవు. సో ఇలా DRDO ఇమేజింగ్, ఇన్ఫ్రారెడ్, మ్యాన్ ఇన్ లూప్ లాంటి 2 అడ్వాన్స్డ్ టెక్నాలజీస్తో ఒక టాప్ నాచ్ యాంటీషిప్ వెపన్ని డెవలప్ చేస్తుంది. దీన్ని సీ కింగ్, MH-60R, హాల్ద్రూ ఈ 3 హెలికాప్టర్స్ ఫైర్ చేయగలవు. ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్తో పాటు ప్రతి షిప్కి వెనుక 1 లేదా 2 నేవల్ హెలికాప్టర్స్ ఉంటాయి. వీటిని ఎక్కువగా సబ్మెరైన్స్ని గుర్తించి దాడి చేయడానికి వాడతారు. కానీ యాంటీషిప్ మిసైల్స్ని కూడా యాడ్ చేస్తే వార్ షిప్స్, ఫైటర్ జెట్స్తో పాటు ఇవి కూడా స్ట్రైక్స్లో పాల్గొని ఇండియన్ నేవీ ఫైర్ పవర్ని పెంచుతాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.